ఒకసారి మరి చింపాంజీ గురించి మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టినట్లయితే మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే మా ఇరువురి సంభాషణ మరి మీ అందరికీ బాగా అర్థమవుతుందండి. అర్థమైనప్పుడే మీకు నవ్వు అనేది వస్తుంది, లేకపోతే రాదండి. హలో 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 ఏంటి మైక్ టెస్టింగ్? మైక్ టెస్టింగ్ చేస్తున్నావా? మైక్ ఏమి నువ్వు టెస్టింగ్ చేసి అలసిపోక్కర్లేదు. మరి సహోదరులు ఇక్కడ ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు, వాళ్ళందరూ టెస్ట్ చేశారు, చాలా బాగుంది. ఓకే, ఇంతకీ మీ నాన్నగారి పేరేంటి? వండేలా. మీ అమ్మగారి పేరు? వండేలా. చాలా సంతోషం, పేర్లు వెరైటీగా ఉన్నాయి. సర్లే కానీ మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్సా? వావ్, గ్రేట్. ఎయిర్ ఫోర్స్ అంటే ఏం చేస్తూ ఉంటారు? గాలికి తిరుగుతూ ఉంటారయ్యా. గాలికి తిరుగుతూ ఉంటారా? సర్లే కానీ మీ నాన్నగారిది ఏ ఊరు? అమెరికా. మీ అమ్మగారిది? రష్యా. మరి నువ్వేలా పుట్టావు? ఇంటర్నెట్. నీ పుట్టుకు కూడా చాలా విచిత్రంగా ఉందయ్యా. మరి నీ మాటలతో అందరినీ నవ్విస్తున్నావు, చాలా సంతోషం. మరి ఇంత కాలాతీతమైనప్పుడు కూడాను మరి ఎవ్వరు కూడా చెక్కు చెదరకుండా అందరినీ కూడా నువ్వు ఆకర్షించుకుంటూ నీ ఫన్నీ డైలాగ్స్తో అందరినీ ఆకట్టుకున్నా, చాలా సంతోషం. ఓకే, ఇక్కడికి నేను రాగానే అందరికీ వెల్కమ్ చెప్పాను, నువ్వు గుడ్ ఈవినింగ్ చెప్పు. సర్లే, నేను చెప్తాను, నేను ఎలా చెప్తా అలా చెప్పాలి, సరేనా? ఓకేనా? ఓకే, చెప్పు. ఎందరో మహానుభావులు. వీళ్ళందరున్నా చెప్పు. ఎందరో మహానుభావులు. నీకెలుగు తెలుసు? నీ సొంత డైలాగులు వద్దు, నేను చెప్పినట్లు చెప్పు. చెప్పు. ఎందరో మహానుభావులు. మిగిలిన సన్నాసులు. అలా చెప్తే నిన్ను కొడతారు, అలా చెప్పకూడదు. ఇక్కడ పాపమ్మపేట మరి యూత్ కుర్రవాళ్ళు అందరూ కూడాను చాలా మంచి వాళ్ళు కాబట్టి పర్వాలేదు, నువ్వు శుభ్రంగా మాట్లాడాలి, సరేనా? సరే, చెప్పు. ఎందరో మహానుభావులు. ఎందరో మహానుభావులు. దట్స్ గుడ్, అలా చెప్పాలి. అందరికీ వందనాలు. అందరికీ దినాలు. అలా చెప్తే నిన్ను నన్ను ఇద్దరు కలిసి కొడతారు. నన్ను ఎందుకు కొడతారు? మరి ఇంకెవరు కొడతారు? నిన్నే. నన్నా? అవునయ్యా. నన్నెందుకు కొడతారు? నన్ను తెచ్చామని. వీళ్ళందరూ కొడితే నువ్వేం చేస్తావు? వీళ్ళ నన్ను కొట్టడమా? అదే, వీళ్ళందరూ కొడితే నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాను, చెప్పు. అడుగుతున్నాయ్యా. వీళ్ళందరూ మంచి వాళ్ళు, ఎవరికి కొట్టరు. కానీ మరి వీళ్ళందరి కోసం ఒక చక్కటి పాట పాడు. ఏ పాట? నీకు నచ్చిన పాట పాడు. తెలుగు. తెలుగా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు పాట పాడితే అందరికి అర్థమవుతుంది, పాడు. హిందీ? హిందీ అయినా పర్వాలేదు, అర్థం చేసుకున్న వారు కొంతమంది ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం మరి పాడు. ఒరియా. ఒరియానా కొరియానా మాకెందుకయ్యానా సార్? అయినా నీకు ఇన్ని భాషలు వచ్చా? ఏమి రావయ్యా. మరి ఏమి రాకపోతే ఎలా పాడతావు? నోడుతావు. సర్లే కానీ ఒక మంచి హిందీ పాట పాడయ్యా. వీళ్ళందరికీ హిందీ వచ్చా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హిందీ వచ్చు, హిందీ పాట పాడు. నాకు రాదయ్యా. అదే మొన్న వైజాగ్ లో ప్రోగ్రామ్ చేసినప్పుడు నువ్వు చోలికే పీచే క్యా హై పాడే కదా, ఆ పాట పాడు. గురుగారు చప్పట్లు ఎవరు కొట్టట్లేదయ్యా. చాలా బాగా పాడే హిందీ పాట. అదే విధంగా ఒక భక్తి పాట పాడే, ఒక భక్తి పాట. ఎంతో రుచిరా ఎంతో రుచిరా. ఏంటి రుచి రుచి అని గోల చేస్తున్నావు? ఇందాక నూడిల్స్ తిన్నాను కూడా, చాలా బాగున్నాయి. ఓహో, నూడిల్స్ తిన్నావా? చాలా సంతోషం. నేను ఒక పాట పాడతాను, నేను పాడిన తర్వాత మళ్ళీ నీకు ఇస్తానులే. సారొస్తారు వస్తారు 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 సారొస్తారు వస్తారు 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 వస్తారు. టీచర్ వస్తారా? టీచర్ వస్తారా? టీచర్ వస్తారా? టీచర్ వచ్చినా వస్తారు, రాకపోయినా వస్తారు. కానీ నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏం జరగదు. దిల్ దివానా దిక్కులేనిదానా. దిల్ దీవానా దిల్ సజనా హై మానేనా. నీకెవడే పాడుతున్నాడు? పాడుతా మాని నాటాడు మాని. వీటితో నిజంగా మాట్లాడడం చాలా కష్టం అండి. కుడి కన్ను కొట్టగానే కుర్రాన్ని, ఎడమ కన్ను కొట్టగానే ఎర్రాన్ని, మరి 2 కళ్ళు కొట్టగానే గుడ్డాన్ని. ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? మీ చెల్లెవతో సామర్థ్యం.
హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీకు అన్నాదని ఎవడన్నాడు, నీకు అన్నాదని ఎవడన్నాడు, నాకు హృదయం లేదా, అందుకు మీ ఆవిడ చెప్తాది కదా నీకు. ఓ నాయన, సర్లే కానీ ఇప్పుడు ఒక అబ్బాయిని పిలుస్తాను, మాట్లాడతావా? అమ్మాయిలు ఉన్నారు కదా, ఎవరైనా ఒక అమ్మాయి రావాలి, రండి, ఎవరో ఒకరు రావాలి. అమ్మ నాకు రామ్మ, నాకు నిద్ర వస్తుంది. నీ పేరేంటి? నా పేరు భార్గవి. భార్గవి, బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నా? 4th క్లాస్. నేను 4th. ఏ స్కూల్? సెంట్ పీటర్స్. నేను సెంట్ పీటర్స్. రోజు స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తాను. రోజు రెగ్యులర్ గా? సండే కూడా ఉందా? సండే వెళ్ళవా? సండేలో ఎంత టీచర్స్ ఎవరు రారు కదా, ఆడుకోవచ్చు. వస్తావా? రాను. ఏం రాము? మా అమ్మ పంపించదు. నేను చెప్తాను మీ అమ్మకి. వస్తావా? నేను మా అమ్మ ఆయన ఒప్పుకోదు. మీ అమ్మగారు వచ్చారా? రాలేదు. మీ నాన్నగారు? రాలే. నువ్వు ఒక్కరు వచ్చావా? రోజులు బాగోలే, జాగ్రత్త, ఇంటికి వెళ్ళిపో. సరే నువ్వు వెళ్ళమ్మా. ఎవరో ఒక అబ్బాయి. ఒరే ఒక అబ్బాయి అన్నారా, ముగ్గురు. ఒరే మీ ముగ్గురు దీపండి రా, దీపండి రారా. మరి ఒక్కరి పిలిచాను, ఒక్కరికే. గురుగారు చెప్పు, గురుగారు చెప్పు, నీ పక్కన ఉన్నాను, గట్టిగా అరక్కర్లు చెప్పు. ఈడు ఒట్టి రొబడి విధంలో ఉన్నాడయ్యా. అదేంటి కుర్రవాడు చాలా చక్కగా క్యూట్ గా ఉంటే? కాదయ్యా, రౌడీ విధేనయ్యా. అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? మనం మా పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చానయ్యా. ఇది మీ పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడా? అవునయ్యా. నువ్వు చెప్తే నేను నమ్మను కానీ మరి కుర్రవాడికి స్కూల్లో అన్ని ఫస్ట్ మార్కులే. నాకు ఫస్ట్ మార్కులే గారు. నీకు ఫస్ట్ మార్కులేనా? మన ఎగ్జామ్స్ అయ్యావు కదా, ఇంగ్లీష్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 1. సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 1. తెలుగులో ఎన్ని మార్కులు వచ్చాయి? 1. హిందీలో ఎన్ని మార్కులు వచ్చాయి? 1. ఇవే మార్కులు రా, చెత్త మార్కులు కాకపోతే. నీకు తెలియపోతే ఊరికండి ఫస్ట్ మార్కులు గారు. సర్లే కానీ ఆ కుర్రవాడు వచ్చాడు, కుర్రవాడితో చక్కగా మాట్లాడు. మరి నీ పేరేంట్రా? నా పేరు నాయుడు. నాయుడు? ఏ నాయుడు రా? కుసుమాకర్ నాయుడు. కుసుమాకర్ నాయుడా? అంత కోపమేట్రా? అన్న తిన్నావా? తినేసా. ఎన్నోసారి? రోజు తింటా కదరా. ఎన్నిసార్లు రా? రోజు. రోజు తింటావా? రోజు తినపోతే ఏం తింటాం రా? గడ్డి తిండ్రా. నువ్వు గడ్డి తిన ముందు. నీ పేరేట్రా? నా పేరు కుసుమాకర్ నాయుడు. ఇందాకే చెప్పండి కదరా. అంతేనా? జానీ జానీ అస్బాబు చెప్పురా. నీ పొంది పోరా. జానీ జానీ అస్బాబు రామ్ చెప్పు. నీకు రాదు, అందుకే నువ్వు చెప్పురా. నీకు రాదు కదా, చెప్పు. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. మరి పొల్లలు చూపించగరా, జడిచిపోతారు పిల్లలు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. చెప్పా. నీకు వచ్చా రాదా? వచ్చు. వస్తా చెప్పు. చెప్పా. చెప్పురా. చెప్పా. అది వెళ్ళిపోరా. చాలా సంతోషం అండి. ఓకే, నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు. ఎంత వచ్చు? 2 కేజీలు. అదేంటి ఇంగ్లీష్ ని కేజీలు కొలుస్తారా? అంటే చెప్పు. LKG UKG. ఓకే, అయితే నీకు ఇంగ్లీష్ వస్తుంటే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తే నీకు ఇంగ్లీష్ వచ్చని అనుకుంటాను. సరేనా? సరే. ఓకేనా? ఓకే. ఇంగ్లీష్ లో అమ్మని ఏమంటాం? మమ్మీ. మరి నాన్నని డమ్మీ. మరి చిన్నమ్మని ఏమంటాం? మినిమం. మరి పెద్దమ్మని మ్యాక్సిమం. చాలా సంతోషం అయ్యా, చాలా ఫన్నీగా చెప్తున్నా, బాగుంది. మరి సైక్లోన్ అంటే ఏంటి? సైకిల్కి ఇచ్చేలోనే సైక్లోన్ అయ్యా. ఏంటి సైకిల్కి ఇచ్చేలోని సైక్లోనా? అవునయ్యా. మరి పిచ్చోడా, సైకిల్కి ఇచ్చేలోని సైక్లోన్ కాదురా. మరేంటి? సైక్లోన్ అంటే తుఫాను అని అర్థం. నాకు అలాగే తెలుసు అయ్యా. నీకు ఇంగ్లీష్ అవుతుంది నాకు తెలుసు కానీ మరి కాలాతీతం అవుతుంది. అందరికీ ఒకసారి బాయ్ చెప్పినాను. టాటా బాయ్. చప్పట్లు ఎవరు కొట్టట్లేదు అయ్యా. థ్యాంక్ యూ మ్యాథ్మెటికల్